హాయ్ అండి. అప్పన్న భక్తులు ఎంతగానో ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చిందండి. అదేనండి గిరి ప్రదక్షిణ. ఈ గిరి ప్రదక్షిణ కోసం సింహాచలం దేవస్థానం వారు భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా చక్కటి ఏర్పాట్లు చేశారండి. మీ అందరికీ తెలిసిన విషయమే, వైజాగ్లో 3 రోజులుగా కుండపోతగా వర్షాలు పడతా ఉన్నాయండి. ఈ వర్షాలకి భక్తులు ఎక్కడ ఇబ్బంది కలగకుండా దేవస్థానం వారు భక్తుల కోసం స్పెషల్ క్యూ లైన్లు, షెల్టర్లు, వాటర్ ఫెసిలిటీ, ఫుడ్ ఫెసిలిటీ అని చక్కటి ఏర్పాట్లు చేశారండి. అసలు గిరి ప్రదక్షిణ వచ్చిందంటే చాలండి, మా వైజాగ్ సిటీ అంతా ఇలా కలకల్లాడుతూ ఉంటుందండి. అసలు ఈ గిరి ప్రదక్షిణ ఎలా చేయాలి అంటే, తొలిపావంచ అంటే పాదాల దగ్గర కొబ్బరికాయ కొట్టి 32 కిలోమీటర్లు గిరి చుట్టూ ప్రదక్షిణ చేసి వచ్చి మళ్ళీ తొలిపావంచ దగ్గర కొబ్బరికాయ కొట్టినట్లయితే మీ గిరి ప్రదక్షిణ కంప్లీట్ అవుతుందండి. ఇప్పుడు మీరు చూస్తుంది గోపాలపట్నం దగ్గర ఆగిన ట్రాఫిక్ అండి. ఉదయం 11 గంటలకి ఇలాంటి సిచ్యువేషన్ ఉందండి. ఎందుకంటే ఇక్కడ రైల్వే స్టేషన్ ఉండటం వల్ల ఎక్కడి నుంచో వచ్చే భక్తులు ఇక్కడే దిగి బస్సులు, ఆటోలు పట్టుకొని సింహాచలం వెళ్తారండి. ఇక్కడ మార్నింగ్ 11కి స్టార్ట్ అయిన ట్రాఫిక్ నైట్ 9 వరకు సేమ్ సిచ్యువేషన్ అండి. సో ఈ సంవత్సరం భక్తులు ఎక్కువగా ఉంటారని ఊహించవచ్చు. లాస్ట్ ఇయర్ 7 lakhs మంది ఈ గిరి ప్రదక్షిణ చేసినట్లు ఇప్పుడు 10 lakh అబోవ్ ఈ గిరి ప్రదక్షిణలో పాల్గొంటారని దేవస్థానం వారి ఎస్టిమేషన్ అండి. యాక్చువల్లీ ఈ గిరి ప్రదక్షిణ చేయటం వల్ల ఉపయోగం ఏమిటి అంటే, ఈ గిరి చుట్టూ ఎన్నో రకాల ఔషధ మొక్కలు ఉన్నాయని, ఈ గిరి ప్రదక్షిణ చేయటం వల్ల వాటి నుండి వచ్చే గాలి మనం పీల్చటం వల్ల మనకు ఆరోగ్యం బాగుంటుందని కొన్ని పురాణాలు చెప్తున్నాయండి. ఏదైతే ఉంది వాళ్ళు గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు మనం కూడా మన వంతు సాయం చేయాలి కాబట్టి మేము మాకు తోచిన సాయంగా ఇలా టాటా గ్లూకోజ్, బిస్కెట్స్, చాక్లెట్లు, స్ప్రేస్, వాటర్ సప్లైతో రెడీగా ఉన్నామండి. మరెందుకు ఇంకా ఆలస్యం, మనం కూడా సింహాదప్పనకి ఒక కొబ్బరికాయ కొట్టి దండం పెట్టుకొని మన స్టాల్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయాలని పూజ చేద్దాం రండి. నేను కూడా 3 సంవత్సరాలు ఈ గిరి ప్రదక్షిణ చేశానండి. గిరి ప్రదక్షిణ చేయటం అంత ఈజీ అని చెప్పను, అలా అని టఫ్గా ఉంటుందని చెప్పను. కానీ ప్రతి ఒక్కరు తమ జీవితంలో ఒక్కసారైనా ఈ గిరి ప్రదక్షిణ చేయాలండి. యాక్చువల్లీ వరుణ దేవుడు కరుణించాడండి. అప్పన్న భక్తులకు అనుగ్రహం ఇచ్చాడండి. ఎందుకు ఇలా అంటున్నానంటే, 3 రోజులుగా కుండపోతగా పడుతున్న వర్షం ఆ రోజే 10 గంటలకి ఆగిపోవటం ఏంటండి? అంటే ఆ భగవంతుడు భక్తులకు అనుగ్రహించి వాళ్ళకు అవకాశం ఇచ్చినట్లే కదండి. ఆ భగవంతుడు ఉన్నాడని మరోసారి నిరూపించుకున్నాడండి. ఇలా మాకు తోచిన సాయం మేము మొదలుపెట్టామండి. ఇలా టాటా గ్లూకోజ్ వాళ్ళకి కొంచెం శక్తి వస్తుందని టాటా గ్లూకోజ్ పంచడం మొదలుపెట్టాం. ఇలా మా వారు కాల్ పెయిన్స్ ఉన్న వాళ్ళందరికీ స్ప్రే చేస్తూ ఉంటారండి. ఆయనకు తోచిన సేవ ఆయన చేసుకుంటున్నారు. ఒక ఫ్రీ మెడికల్ క్యాంప్ కూడా పెట్టామండి. వచ్చిన వాళ్ళు వాళ్ళ నొప్పులు, జలుబు, దగ్గు ఇలా ఏముంటాయి అవి చెప్పి టాబ్లెట్స్ తీసుకొని వెళ్ళారండి. ఈ లైన్ అంతా స్ప్రే కొట్టించుకోవటానికి వెయిట్ చేస్తున్న లైనేనండి. స్ప్రేకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారండి కాళ్ళ నొప్పులు ఉండటం వల్ల. మా పాప పంచడంలో బిజీగా ఉందండి. ఆవిడకి చాలా ఇష్టం అండి ఇలా పంచడం అంటే. మా వారు ఆయనకు తోచిన సేవ ఆయన చేసుకుంటున్నారండి. నాకు తోచిన సేవ నేను చేసుకుంటున్నానండి. మీరు కూడా ఇలాగే గిరి ప్రదక్షిణలో అంటే గిరి ప్రదక్షిణలో పాల్గొనటం అంటే ఈ తిరిగే వారి ముఖాలు చూస్తేనే పుణ్యం అని పెద్దలు చెప్తూ ఉంటారండి. మనకున్న పాపాలని పటాపంచలు అవుతాయంటారండి. మీరు కూడా నెక్స్ట్ ఇయర్ ఈ గిరి ప్రదక్షిణలో పాల్గొనేటట్లు ఉండటానికి ప్రయత్నించండి. ఏ రకంగానైనా పాల్గొనండి. ఒకవేళ మీరు నడిచినట్లయితే మీ కాళ్ళకి ఆ భగవంతుడు బలాన్ని ఇవ్వాలని చెప్పి మీ వైపు నుంచి నేను ఆ అప్పన్ని కోరుకుంటున్నానండి. అరుణాచల గిరి ప్రదక్షిణ తర్వాత మన సింహాచల గిరి ప్రదక్షిణ ప్రాముఖ్యత కలిగిందండి. నెక్స్ట్ ఇయర్ మీరు ప్లాన్ చేసుకోండి. జై శ్రీమన్నారాయణ నమః.